హరి ఓం శ్రీ గురుభ్యో నమ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమ. శివపురాణం 21వ రోజుకు స్వాగతం. ఇప్పుడు ఓంకారలింగం. శౌనికాది మహామునులారా వినుడు. దేవమునియకు నారద మహాముని పుణ్యక్షేత్రముల సేవించి ఒకానొక దినమందు వింధ్యాద్రి కేగగా వింధ్యుండు దేవమునికి నమస్కరించి పూజించి సుఖాసీన చేసి, దేవముని చంద్రమ, భూలోకమందు నాకీడు గల రాజపర్వతము గలదా అని ప్రశ్నించాను. నారదుడు ఆ మాటలు విని, ఓయి మేరు పర్వతము కలదు, దానిని ఆశ్రయించి సూర్యచంద్రాది నవగ్రహములు చే సదా ఆచరింతురు, అదిగాక వేరేమియు లేదు అని పలికిన. నారదుడు వెనుక వీణమిటుచు నారాయణుడు సృజించుచు లోక సంచారమునకు వెళ్ళను. నారదుడు మాటలు విని వింధ్యాద్రి సిగ్గుపడి మేరువు కంటే గొప్పతనము తనకు కలుగువలన్నీ శంకరుని గురించి తపము ఆచరించాను. వింధ్యుండు గావించిన తపమునకు పార్వతీ పరమేశ్వరులు సంతసించగా, వింధ్యుండు నీవు అగస్త్యముని చెప్పినట్లు కావింపు, నన్ను ఆరాధింపుమని పలికాను. ఓంకారలింగముగాను పృథ్వీశ్వరలింగముగాను స్వయం వక్తముగాను గౌరీ శంకరులు ప్రకాశించుండిరి. కాన వింధ్యాద్రి గల ఓంకారలింగమును పూజించువారు సర్వాభీష్టములు పొందగలరు, అంచమునందు శివ సాయుధ్యమును చేరగలరు అని సూతుండు శౌనికాదులకు చెప్పాను. తరువాత వైద్యనాథలింగము. మునులారా, రావణుడు రాక్షస చక్రవర్తి హిమవత్ పర్వతమున శంకరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించను. తన శిరస్సులను ఖండించి హోమము చేశాను. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. 10వ శిరస్సు ఖండించి హోమను చేయబోగా శివుడు సాక్షాత్కరించి, రావణ, వరములు వేడుకో ఇచ్చదను అనెను. రావణుడు అందులోకి ఆనందించి, పార్వతీ రమణ, నాకు బలశౌర్యమున శృంగము, నీవు లింగరూపవై నా రాజ్యమును లంకాపురం ముందు కాపురముండుము. నా 9 శిరస్సులను ఖండించి హోమము కావించితిని, కాన శత్రువులు ఖండించిన తిరిగి మొలచుచున్నట్లు వరమసంగము అని ప్రార్థించను. శంకరుడు విని, రావణ, నీవు ఆత్మలింగమును కొనుపోయి నీ గృహమును పూజామందిరము నిలుపుము, దాని ఎచ్చటను భూమిపై నుంచరాదు, అట్లు గావించితివేని నీ 10 శిరస్సులు ఖండించను తిరిగి మొలచుచుండును అని పలికి అంతర్హితుడయ్యను. రావణుడు తన 10 శిరస్సులను యథారీతిగా నుండుటకు మిగిలి ఆనందించి శంకరదత్తమైన ఆత్మలింగమును తీసుకొని లంకాపురంకు వచ్చుచుండగా, గణాధిపతి తనను భజించక నమస్కరించకపోక నిర్లక్ష్యముగా లంకాపురంకు పోవట చూచి విఘ్నం ఆపాదింపదలచెను. అందువలన లింగమును కొనుపోవచ్చున్న రావణునకు లఘుశంకకు తొందరగా పోవలసి వచ్చెను. తొందరపాటు వలన లింగమును భూమిపై నుంచవలసి వచ్చెను. రావణుడు కాలోచిత కృత్యములు తీర్చుకుని తిరిగి లింగమును గ్రహించలోగా ఈ లింగము కదలలేదు. ఆ లింగము నూరబెట్టుటకు తనకు గల సర్వశక్తులను ఉపయోగించను, కానీ కదలలేదు. రావణుడు ముచ్చెమటలు పోసి రక్తము కారజొచ్చెను. అంతటా అశరీరవాణితో రావణుడు, ఓరి రావణ, నీవు ఆత్మలింగమును కదల్చజాలవు, కాన స్థాపన అయిన ప్రదేశమునందే ఆ లింగమును పూజించి దేహమందుల గాయమును మాన్పుకొనుము, దానికి వైద్యనాథుడని పేరు కలుగును. నీవు ప్రతినిత్యము లంకాపట్టణం నుండి ఇచ్చుటకు వచ్చి వైద్యనాథలింగమును పూజించి తిరిగి నీ పురము చేరుచుండుము అని పలికాను. ఆకాశవాణి మాటలకు రావణుడు విని వింతపడి సంతోష స్వాంతుడై వైద్యనాథలింగమును పూజించిన శరీరమందుల గాయములు మానెను. పెక్కు రీతిలో ప్రార్థించి రావణుడు నిజపురికేగను. కానా మునులారా, రావణుడు ప్రతినిత్యము లంక నుండి రాత్రి కాలముందు వచ్చి వైద్యనాథలింగమునకు పూజించి వెడలచుండును. బ్రహ్మాది దేవతలు కూడా ఈ లింగమును పూజించుదురు. ముల్లోకముల వారి లింగమును పూజించి తమ తమ అభీష్టములు తీర్చుకుందురు అని సూతుండు శౌనికాదృశులకు చెప్పెను. భీమశంకర లింగం. మునులారా వినుడు. కామరూపమును దేశము కలదు. ఆ దేశమును సూతక్షణుడు అను రాజు ధర్మయుక్తముగా పరిపాలించుచుండెను. అతనికి సద్గుణవతి భార్యవు సుదక్షిణాదేవి అను భార్య కలదు. సుదక్షిణుడు అత్యంతమైన శివభక్తి గలవాడు. ఆ దేశమున ఢాకిని అను నగరం కలదు. ఆ యువర భీముడును
క్రూరాగ్రేసుడైన రాక్షసుడు కలడు. ఒకానొక దినమున భీముడు తల్లిని చూచి, నీవు నన్ను పెంచుచున్నావు, నా తండ్రి ఎచ్చటనున్నాడు చెప్పమని అడిగాను. అంతట తల్లి కుమారునితో ఇట్లనెను, నాయనా, నేను కర్కటకును, రాక్షస కుమార్తెను, విరాధుడును, దానవేగ్రసుని భార్యను. నీ తండ్రి యగు విరాధ రఘుకుల పొంగువుడైన శ్రీరాముడు సంహరించను. కర్కటకుని వాని భార్య అగస్త్యముని శిష్యుని అగస్త్య మహాముని శిష్యుడు హతమనొచ్చెను. ఇట్లు తల్లిదండ్రులు భర్తయు చనిపోవటగాంచి ఏకాకినై ఈ అడవులం వెంబడి తిరుగుచుంటిని. ఒకనాడు నేను ఈ రీతిగా వనవిహారము చేయుచుండగా రావణుని తమ్ముడైన కుంభకర్ణుడు వాడు నన్ను మోహించి వలచి వానికి వినక బలవంతముగా నాతో సంభోగించి వడలిపోయాను. అంతటి నీవు జన్మించినందున నిన్ను గారాభముతో పెంచుకొనుచుంటిని. రఘుకుల పొంగవుడైన శ్రీరాముడు రావణుని కుంభకర్ణుని దొరమందు దునిమినగాక నిన్ను పెంచుచూ ఈ నగరమును చూచుచుంటిమి అని బదులు చెప్పాను. ఆ మాటలకు భీమమూర్తి, అమ్మా, నేను బ్రహ్మతేరిన పాలికించని శ్రీరాముని సంహరించుటకు తపస్సును ఆచరించి బ్రహ్మ వలన వరములను పొంది తిరిగి వస్తు సామాగ్రి సంపాదించుకొనవలెను అని పలికి హిమాలయమున కేగి బ్రహ్మ గురించి ఘోర తపస్సు ఆచరించను. ఆ తపస్సు ఆచరించి బ్రహ్మ వలన వరములు పొంది తిరుగు వస్త్ర సామాగ్రిని సంపాదించుకొనవలని పలికి హిమాలయమున కేగి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపంబు ఆచరించను. తపస్సుకు మెచ్చి బ్రహ్మ భీముని వద్దకేగి వలయ వరములు ఇచ్చి అంతర్హితుడయ్యను. భీముడు తల్లితో ఆ సంగతులు చెప్పాను. తల్లి సంతసించి, కుమారా, నీవు సురళిపై దాడి వడలి వారిని జయింపుము అని చెప్పాను. భీముడు ఆ మాటలు విని దేవతలపై యుద్ధమునకు వెళ్ళి వారిని జయించి ముల్లోకమును జయించి శ్రీ మహావిష్ణువును జయించుటకు వైకుంఠ నగరము చేరగా శ్రీహరి అచ్చట కనంబడినందున ఇంటికేగి సుఖముగా ఉండెను. కామరూప దేశాధిపతి రాజును వాని భార్యను చెరబెట్టెను. మునీశ్వరును బాధించుచుండెను. సుదక్షిణుడు భీముని కారాగారమందుండి సతీశ్వరి పార్థవలింగమునకు పూజించగా అది భీమాసురునిదని తెలిసి గావించుట మానమని అడిగను. సుదక్షిణుడు పార్థవలింగమును పూజించుట మాననెను. భీముడు ఆ సుదక్షిణుని భార్యను శివలింగ పూజను మానని ఎడల శిరస్సును ఖండింతునని భయపెట్టెను. వెంటనే భీముడు సుదక్షిణుని వద్దకు వచ్చెను. సుదక్షిణుడు భీమును ఉద్దేశించి, దానవా, నీవు మమ్మేమియును చేయలేవు. గౌరీ శంకరులు మమ్ము రక్షింపబోనినారు. కాన నీవు నీ కారాగారముందుచే ఏమి నీ చేయదలచను చెయ్యగలవు అని పలుకగా భీముడు సుదక్షిణునిపై కత్తి విసరెను. సుదక్షిణుడు వాని భార్యయు ఆహాకారములతో శంకరుని ప్రార్థింపగా పార్వతీ పరమేశ ప్రత్యక్షంపై భీముని హతము గావించి తక్కువ గల రాక్షస పానీయమును చంపివేసి సురలు పుష్పవృష్టిని కురిపించరి. శంకరులు సుదక్షిణుని భార్యకు అనేక వరములిచ్చి, రాజా, నీవి దేశమున సుఖముగా పాలింపుము. నీకు 5 కుమారులు 2 కుమార్తెలు కలుగుదురు అని పలికి అంతర్హితులైరి. అంతటి రాజదంపతులు గౌరీశంకరులను చూచి పార్థవలింగమందు భీమశంకరుడవై నివసించి భక్తులను పాలింపుమని పలికెను. కాన మునిజనులారా, ఈ భీమశంకరుని గొల్చిన వారికి ముక్తి కరతలా మరకముని సూతుండి చెప్పెను. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తా లోకా సుఖినో భవంతు. స్వస్తి.